బీచ్ షార్ట్స్ అంటే ఒక టీ స్టాల్ టైపులో, బజ్జీల స్టాల్స్ టైపులో పెడతారు. బీరును అదేదో నాన్ లిక్కర్ అంటే లిక్కర్‌లో కూడానంట ఇది నాన్ వెజ్‌లో గుడ్డు నాన్ వెజ్ కాదని చెప్పినటువంటి తరహాలో లిక్కర్‌లో 1, 2 కాదు. అట్లాంటియి అక్కడ పెడతారు. దాంతో పాటు తినడానికి పెడతారంటూ ఒక కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ మరి సాక్షి హైలైట్ చేసి ఇది నిజమా కాదా అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించాల్సింది. బీచ్ బార్ల ఏర్పాటుకు రెడీ అవుతున్నారట. విశాఖ, చీరాల బీచ్‌లో బీచ్ బార్లని పైలట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేస్తారట. అంటే అయితే వీళ్ళు ఒక చిన్న తేడా చేశారు. విశాఖను సూర్యలంక చెప్పింది. అది బీచ్ బార్ కాదు. బీచ్ షార్ట్స్ కదా! దాన్ని వీళ్ళు బార్ అని పెట్టుకొచ్చారు. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ప్రధాన కేంద్రాల్లో బీచ్ బార్లను ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించింది. బీచ్ బార్ల ఏర్పాటు విధి విధానాలు ఖరారు చేస్తూ శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. రెండో దశ కార్యాచరణ దిశగా బీచ్ బార్ల సంఖ్యను సూత్రప్రాయంగా నిర్ణయించింది. విశాఖ, చీరాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద 2 బీచ్ బార్లను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారట. మొదట 1 అనుకున్నది ఇప్పుడు 2కి చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీచుల్లో అది వాస్తవంగా ఓ రకంగా చెప్పాలంటే ఈ పదం కరెక్టేనేమో బార్ అనేది. ఎందుకంటే షార్ట్స్ అంటే ఏంది అందులో అదేదో షార్ట్‌గా యేసుకొని ఏమైనా కూర్చుంటాం అక్కడ. బీచ్‌లో తాగండి, తాగి తూగండి. ఇక భవిష్యత్తులో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇక అక్కడే పేకాటలు, గుండాటలు ఇట్లాంటివి కూడా పెడతారేమో చూడాలి.